హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్యోతి తోట ఆఫీషియల్. ఇవాళ నేను కొన్ని ల్యాబ్స్ పర్ఫామ్ చేద్దామని చెప్పేసి కన్సోల్ ద్వారా ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి అయితే లాగిన్ అయ్యాను. సో ఇక్కడికి నేనైతే నా క్రెడెన్షియల్స్ హైడ్ చేస్తున్నాను, సారీ ఫర్ దట్. అండ్ మీరైతే మీ యొక్క జీమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో అయితే లాగిన్ అవ్వండి. అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేసుకోండి అండ్ రూట్ యూజర్తోనే లాగిన్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళకి అడ్మిన్ లెవెల్ యాక్సెస్ అనేవి ఉంటాయి. సో దే కెన్ యూస్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ అనమాట. సో నేనైతే అకౌంట్ అనేది ఓపెన్ చేయగలను. నాకు రిసోర్సెస్ అన్నీ ఇలా కనిపిస్తూ ఉన్నాయి. నేను యాక్చువల్గా అకౌంట్ అనేది 5 days బ్యాకే క్రియేట్ చేశాను. సో యాక్టివేట్ అన్ని రిసోర్సెస్ అన్నీ యాక్టివేట్ అయి ఉంటాయి అనుకున్నాను. బట్ ద థింగ్ ఈజ్ ఇక్కడ నాకు ఎర్రర్స్ కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఐ థాట్ దట్ దీస్ ఆల్ ఆర్ ఇంటర్నల్ ఎర్రర్స్ అనేసి అనుకున్నాను. లెట్స్ ట్రై టు క్రియేట్ వన్ ఈజీ టు ఇన్స్టెంట్స్. మనకి అవుట్పుట్ అనేది వస్తుందా ప్రాపర్గా లేదా అనేది తెలుస్తుంది. నేనైతే ప్రజెంట్ ముంబై రీజియన్లో ఉన్నాను. నాకైతే ఇవన్నీ ఏంటంటే ఈ రీజియన్లో ఇష్యూస్ కనపడుతూ ఉన్నాయి. సో ఒకసారి గ్లోబల్ లెవెల్లో కూడా మనకి అన్ని రీజియన్స్లో మనకి ఎనేబుల్ అయి ఉందా లేదా, మనకి యాక్సెస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాం ఒకసారి. మనం లెఫ్ట్కి వెళ్తే మనకి సెకండ్ ఆప్షన్ అదే అనమాట, EC2 గ్లోబల్ వ్యూ. సో ఇక్కడికి వెళ్ళగానే ఏంటంటే ప్రతి ఒక్కటి మనకి ఆప్షన్ కనిపిస్తుంది. మనకి లైక్ రీజన్స్ ఎనేబుల్ అయి ఉన్నాయా లేదా అనేది. నాకు వచ్చేసరికి ఇక్కడ ఎనేబుల్ అయి ఉన్నాయి, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్స్ టు పర్ఫామ్ ద యాక్షన్స్ అనమాట. సో చూసారు కదా, ఇక్కడ అన్ని నో పర్మిషన్స్ అని ఉన్నాయి. దీనికి నేను సపోర్ట్ వాళ్ళకి రిక్వెస్ట్ కూడా రైజ్ చేశాను, బట్ ఐ కుడెంట్ గెట్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్ టిల్ నౌ. 5 days అయిపోయింది. చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. బట్ అట్ లాస్ట్ నేనైతే మీకు డీబగ్ అయితే చేశాను, సొల్యూషన్ మీకు చెప్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ వేరే రీజియన్లో కూడా మనకి అలాగే అవుట్పుట్ అనేది వస్తుంది. సో వన్స్ బిఫోర్ క్రియేటింగ్ టు EC2 ఇన్స్టెన్స్ ఒకసారి VPC అవి ఎలా వస్తాయి, క్రియేట్ చేయడానికి అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాము. సో VPC మీద క్లిక్ చేసేసాను. చూసారు కదా, ఇక్కడ ఓపెన్ చేయగలను కూడా ఇవన్నీ నాకు ఎలా లైక్ రీట్రై అని ఉన్నాయి. సో ఐ కుడెంట్ ఏబుల్ టు క్రియేట్ అని అనిపిస్తుంది. లెట్స్ ట్రై, మనకు అవుతుందా లేదా అని చెక్ చేద్దాము. క్రియేట్ VPC మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, AWS వాజ్ నాట్ ఏబుల్ టు వ్యాలిడేట్ ద ప్రొవైడెడ్ యాక్సెస్ క్రెడెన్షియల్స్. నేను నా ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ 2 ఇచ్చాను. అవి 2 కూడా నా రూట్ యూజర్ ఈమెయిల్ అండ్ పాస్వర్డే, బట్ ఐ కుడెంట్ యాక్సెస్, రైట్. సో నేను ఇక్కడ నేమ్ ట్రై చేద్దాం. నేమ్ అనేది కస్టమ్ VPC అని ఇచ్చేసాను. అండ్ CIDR రేంజ్ కూడా ఇచ్చేసేయండి, లైక్ 0.23 సారీ 10.0.0.0/23 and we can create VPC now. చూసారు కదా, we couldn't perform any action, we can't able to use the resources. సో నాకు ఇదైతే అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. సో ఒకసారి EC2 ఇన్స్టెన్స్ కూడా క్రియేట్ చేద్దాం అని అవుట్పుట్ ఎలా వస్తుందో చెక్ చేద్దాము. ఇన్స్టెన్స్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అని ఉంది, ఇది క్లిక్ చేస్తే నేమ్ అనేది మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను మై అప్లికేషన్ అని ఇస్తున్నాను. ఇక్కడ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అమెజాన్ లైనక్స్ యూస్ చేస్తున్నాను. అండ్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి ఫ్రీ ట్రయల్ ఎలిజిబుల్లా కాదనేసి. నేను ఇక్కడ కీపేర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిఫాల్ట్గా కీపేర్స్ ఉన్నాయి, బట్ ఐ విల్ క్రియేట్ న్యూ వన్ నౌ. Job 1 అని ఇస్తున్నాను. సో మనకి ఇక్కడ 2 keys ఉంటాయి, ప్రైవేట్కి అండ్ పబ్లిక్కి. నేనైతే PEM ఫైల్ యూస్ చేస్తున్నాను ప్రైవేట్కి. అండ్ నెక్స్ట్ నెట్వర్క్ సెట్టింగ్స్. ఇక్కడ ఏంటంటే మనం VPC అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి రాలేదు కాబట్టి డిఫాల్ట్ VPC తీసేసుకుంటున్నాను. అండ్ సబ్నెట్స్కి వచ్చేసరికి మనకి రీజియన్ బట్టి అవైలబిలిటీ జోన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ రీజియన్ ఏంటి, నేను ముంబై రీజియన్ తీసుకున్నాను. సో వీ హ్యావ్ కరెంట్లీ ఓన్లీ 3 అవైలబిలిటీ జోన్స్, రైట్. సో నేను ఎలా తీసుకున్నాను, AP సౌత్ 1A తీసుకున్నాను. అండ్ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు విత్ ఇన్ దట్ అవైలబుల్ జోన్స్. అండ్ సెక్యూరిటీ గ్రూప్ ఎగ్జిస్టింగ్ 1 తీసేసుకున్నాను. మనం కావాలంటే న్యూ కూడా లైక్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట.
అండ్ స్టోరేజ్ డిఫాల్ట్గా ఉంచేస్తున్నాను, నేను ఏమీ చేంజెస్ చేయకుండా. అండ్ ఒకసారి అన్నీ చెక్ చేసుకొని మీరు ఇన్స్టెన్స్ అనేది లాంచ్ చేసుకోవచ్చు. సో మనం ఒకసారి లాంచ్ చేసిన దగ్గరికి వెళ్దాము, చెక్ చేద్దాం. క్రియేట్ అయిపోయింది. కొంచెం టైం అనేది తీసుకుంటుంది అనమాట. సో మనకి స్టిల్ ద స్టేట్ ఈస్ పెండింగ్ స్టేట్. చూస్తున్నారు కదా ఇక్కడ అలారం స్టేటస్ అనేది మనకి ఎలా ఉంది. మనకి ఇందాక చూసినప్పుడు ఫెయిల్డ్ అని ఉంది కదా, లైక్ సిగ్నేచర్ వాజ్ ఎక్స్పైర్డ్ అని. సేమ్ ద స్టేటస్ వాజ్ నాట్ యట్ చేంజ్ టిల్ నౌ. చూద్దాం మనకి అవుట్పుట్ అనేది వస్తుందా లేదా, లైక్ ఇన్స్టెన్స్ అనేది కనెక్ట్ అవుతుందా లేదా చెక్ చేద్దాము. సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళేసి ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ రూల్స్ ఎనేబుల్ చేద్దాము. సో ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా మనకి, డిఫాల్ట్గా SSH అండ్ HTTP అండ్ HTTPS నేను లైక్ చేసున్నాను. బట్ స్టిల్ చూడండి, we could not able to open the security groups also to enable the options. ఒకసారి ట్రై చేద్దాం, కనెక్ట్ అయ్యి చూద్దాం SSH అనేది అవుతుందా లేదా, మన EC2 ఇన్స్టెన్స్ అనేది కనెక్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాము. లెట్స్ కనెక్ట్. సో నేనేంటంటే ఇది కన్సోల్ లాగిన్ అంటారనమాట. డిఫాల్ట్గా యూజర్ నేమ్ కూడా అదే తీసేసుకుంటుంది. లెట్స్ కనెక్ట్. కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. చూస్తున్నారు కదా, SSH కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయింది. సో వన్స్ బ్యాక్ వచ్చేసి మనం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేద్దాము. సెక్యూరిటీ దగ్గర ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ రూల్స్ చూస్తున్నారు కదా, పోర్ట్ 22 SSH HTTP అండ్ HTTPS 3 ఎనేబుల్ అయ్యే ఉన్నాయి. బట్ స్టిల్ వీ కాంట్ కనెక్ట్ అవర్ EC2 ఇన్స్టెన్స్, రైట్? సో ఒకసారి ఏం చేద్దాం, బ్యాక్ వెళ్ళేసి ఇన్స్టెన్స్ API ఎర్రర్ వస్తుంది. నేనైతే ఎండ్ పాయింట్ ఇష్యూ ఏమో అని అనుకున్నాను. బట్ దీనికి ఏంటంటే నేను సపోర్ట్కి కూడా రిక్వెస్ట్ అనేది రైజ్ చేశాను. ఇదేదో పేమెంట్ ఇష్యూ లేకపోతే ఏదో అనుకున్నాను. బట్ ద థింగ్ వాజ్ పేమెంట్ ఇష్యూ కాదని తెలిసింది. సో ఇక్కడ ఏంటంటే మనకి అకౌంట్ అండ్ బిల్లింగ్ టెక్నికల్ అని ఉంది. టెక్నికల్ అంటే ఏంటంటే రీసోర్సెస్ ఏదైనా ఇష్యూ ఉంటే చేస్తారు, అండ్ అది బేసిక్ ప్లాన్ కింద రాదనమాట. అండ్ నేనైతే అకౌంట్ అండ్ బిల్లింగ్ తీసుకున్నాను, అది ఏంటంటే బేసిక్ ప్లాన్ కింద వస్తుంది. సో చూడండి ఇక్కడ కూడా వాళ్ళు వీ కుడ్ నాట్ ఏబుల్ టు అథెంటికేటెడ్ ద రిక్వెస్ట్ ఆర్ యాక్సెస్ డినైన్ అని వస్తుంది నాకు. సో ఇక్కడ కూడా నాకు వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. నేను కంటిన్యూస్గా అడుగుతానే ఉన్నాను, వాట్ ఈస్ ద ఇష్యూ లైక్ బిహైండ్ దట్, నేను రీసోర్సెస్ ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నా అని చెప్పేసి రిక్వెస్ట్ రైజ్ చేశాను వాళ్ళకి. బట్ వాళ్ళు కూడా ప్రాపర్ అప్డేట్ అనేది లేదు. నేను తర్వాత దీన్ని డీబగ్ చేయడం ద్వారా నాకు తెలిసింది ఏంటంటే మన సిస్టమ్ టైమింగ్ అండ్ అది అవైలబుల్ జోన్కి తగ్గట్టుగా లైక్ మ్యాచ్ అవ్వాలన్నమాట. సో నేను ఒకసారి సైన్ అవుట్ చేసేసి నా సిస్టంలో టైం అనేది నేను చేంజ్ చేసుకున్నాను. IST టైంకి ఎగ్జాక్ట్గా ఎంత టైం ఉంది ఏంటి అనేది సెట్ చేసుకున్నాను అనమాట. దానివల్ల ఏంటంటే నాకు ఎర్రర్ అనేది పోతుందేమో అని నేను లైక్ ఐ ఫౌండ్ సమ్వేర్. సో మీకు ఒకసారి చూపిస్తాను, నేను మళ్ళీ లాగిన్ అయ్యి నా సిస్టంలో అయితే నేను టైం చేంజ్ చేసుకున్నాను. అది పర్ఫామ్ చేయండి మీరు, అండ్ లెట్స్ ట్రై టు సైన్ ఇన్ అగైన్. చూస్తున్నారు కదా, లాగిన్ అయితే అయిపోయాను. సో మనం ఇక్కడ ఇప్పుడు ఎటువంటి ఎర్రర్స్ లైక్ ఏమి అబ్జర్వ్ చేయట్లేదు. వన్స్ మనకు డౌన్కి వస్తే చూస్తున్నారు కదా, ఇందాక AWS హెల్త్ దగ్గర అండ్ కాస్ట్ అండ్ యూసేజ్ దగ్గర మనకి ఎర్రర్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు లేవు. సో దీన్ని బట్టి ఏమంటే మీ ఒక ల్యాప్టాప్ టైమింగ్ అనేది చూసుకొని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఎలా ఎర్రర్ అనేది పోతుంది అని మీరు అనుకోవచ్చు. బట్ లెట్స్ ట్రై వన్ టైం, డెఫినెట్గా ఇష్యూ అయితే ఫిక్స్ అవుతుంది. సో మనకి ఇన్స్టెన్స్ అనేది కరెంట్లీ రన్నింగ్ అనమాట. ఒకసారి దీంతో సెక్యూరిటీ గ్రూప్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని EC2 ఇన్స్టెన్స్కి మనం కనెక్ట్ అవుదాము. సో సెక్యూరిటీ గ్రూప్స్ చూసారు కదా, మనం ఇప్పుడు ఎడిట్ చేయగలుగుతున్నాం. ఇంతకుముందు మనం ఎడిట్ చేయలేకపోయాం అసలు.
లైక్ ఈవెన్ ఓపెన్ కూడా చేయలేకపోయాము. చూస్తున్నారు కదా ఇక్కడ SSH అండ్ HTTPS పోర్ట్స్ అన్నీ కూడా మనం ఎనేబుల్ చేసాము. అండ్ సేవ్ ద రూల్స్ అండ్ ట్రై టు కనెక్ట్ విత్ ద EC2 ఇన్స్టెన్స్ నౌ. సో యూజర్ నేమ్ కూడా డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. అండ్ కనెక్ట్, ఇది ఏంటంటే పబ్లిక్ IP అడ్రస్ అనమాట. కనెక్ట్. చూడండి, నౌ ద కనెక్షన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. సో ఇప్పుడు మనం ఎలా అంటే మీ యొక్క ల్యాప్టాప్లో టైమింగ్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. నేనైతే అదొక్క మోడిఫికేషనే చేశాను. సో లెట్స్ ట్రై టు లాగిన్ లైక్ రూట్. సూడో su హైఫన్ అనేది మనం రూట్కి ఎంటర్ అవ్వడానికి కమాండ్ యూజ్ చేస్తాము. సో LS అనేది టైప్ చేశాను. LS అంటే ఏంటంటే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఆ యొక్క సర్వర్లో అనేది చెక్ చేస్తుంది. సో కరెంట్లీ దేర్ ఆర్ నో ఫైల్స్. సో టచ్ jo1 అనేది ఏంటంటే ఒక ఫైల్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ చెక్ చేయడానికి LS కమాండ్ అనేది యూజ్ చేశాను. నౌ వీ కెన్ సీ హియర్ ఓన్లీ వన్ ఫైల్ ఈస్ దేర్, దట్ ఈస్ jo1, రైట్. సో నెక్స్ట్ డేట్ అనేది చెక్ చేస్తున్నాను, February 27 అండ్ కరెక్ట్ టైం అంతా చూపిస్తుంది. అండ్ ఐ కేమ్ అవుట్. అర్థమైంది కదా. సో మనం చేయాల్సిన ప్రాసెస్ ఇది, మనం EC2 ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వడానికి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, లైక్ ఏమైనా క్వశ్చన్స్ అండ్ కన్సర్న్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను రెక్టిఫై చేస్తాను. అండ్ EC2 ఇన్స్టెన్స్ అనేది ఎప్పుడైనా సరే వర్క్ అయిపోయిన తర్వాత టెర్మినేట్ అయితే చేయండి. అది టెర్మినేట్ చేయకపోతే ఏంటంటే మనకి కాస్ట్ అనేది పడుతుంది $. సో టెర్మినేట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని ల్యాబ్స్ చెప్పడానికి డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి, వీడియోని హెల్ప్ అవుతుంది. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఇన్స్టెన్స్ అనేది లైక్ షట్ డౌన్ అయిపోతుంది.